బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్. కృష్ణా జిల్లా పెనమలూరులో బోడే ప్రసాద్ అనుచరులు ఆందోళనకు దిగారు. పెనమలూరు టికెట్ బోడే ప్రసాద్కు ఇవ్వడం లేదని టీడీపీ అధిష్టానం ప్రకటించడంతో వారు నిరసనకు దిగారు. మరోవైపు దేవినేని ఉమా లేదా తుమ్మల చంద్రశేఖర్కు పెనమలూరు టికెట్ కేటాయించే అవకాశం ఉంది. దేవినేని ఉమా నాన్ లోకల్ కావడంతో చంద్రశేఖర్ వైపు అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఆయనకు ఎమ్మెల్యే పార్థసారథితో పాటు నియోజకవర్గంలోని టీడీపీ ముఖ్య నేతల మద్దతు ఉంది. పార్టీ కోసం వాడుకుని టికెట్ ఇవ్వకుండా వదిలేశారని క్యాడర్ మండిపడింది. బోడెకు టికెట్ ఇవ్వకపోతే పెనమలూరులో టీడీపీని ఓడిస్తామని, టీడీపీ ఓడిపోయే మొదటి నియోజకవర్గం పెనమలూరే అవుతుందని బోడే అభిమానులు అల్టిమేటం జారీ చేశారు. గెలిచిన ఫస్ట్ పెనమలూరే పెనమలూరే అంతే కాదు. 2019 నుంచి కూడా నడువు కట్టుకొని ఆడవాళ్ళు మగవాళ్ళు కార్మికులందరూ కూడా అధికారులు కుటుంబానికి బోడే ప్రసాద్ గారిని గెలిపించుకోవాలనుకుంటున్నాం. రామారావు గారి గెలిచిన ఫస్ట్ పెనమలూరే. కృష్ణా జిల్లా పెనమలూరులో బోడే ప్రసాద్ అనుచరులు ఆందోళనకు దిగారు. పెనమలూరు టికెట్ బోడే ప్రసాద్కు ఇవ్వడం లేదని టీడీపీ అధిష్టానం ప్రకటించడంతో వారు నిరసనకు దిగారు. మరోవైపు దేవినేని ఉమా లేదా తుమ్మల చంద్రశేఖర్కు పెనమలూరు టికెట్ కేటాయించే అవకాశం ఉంది. దేవినేని ఉమా నాన్ లోకల్ కావడంతో చంద్రశేఖర్ వైపు అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఆయనకు ఎమ్మెల్యే పార్థసారథితో పాటు నియోజకవర్గంలోని టీడీపీ ముఖ్య నేతల మద్దతు ఉంది. పార్టీ కోసం వాడుకుని టికెట్ ఇవ్వకుండా వదిలేశారని క్యాడర్ మండిపడింది. బోడెకు టికెట్ ఇవ్వకపోతే పెనమలూరులో టీడీపీని ఓడిస్తామని, టీడీపీ ఓడిపోయే మొదటి నియోజకవర్గం పెనమలూరే అవుతుందని బోడే అభిమానులు అల్టిమేటం జారీ చేశారు. బోడే ప్రసాద్ గారికి సీట్ ఇవ్వకపోతే పల్లెలో పెట్టి మీరు అవతల పార్టీ వ్యక్తులకు ఇచ్చినట్టేనండి. దయచేసి మీరు బోడే ప్రసాద్ గారికి సీట్ ఇవ్వాలండి. బోడే ప్రసాద్ గారి సీట్ 10 సంవత్సరాల పాటు ఇక్కడ ఈ నియోజకవర్గంలో బోడే ప్రసాద్ గారు పోరాడుతున్నారు. కాబట్టి ఈ నియోజకవర్గంలో బోడే ప్రసాద్ గారికి సీట్ ఇవ్వాలండి. బోడే ప్రసాద్ గారికి సీట్ ఇవ్వాలండి. Big